UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మా టీవీ వాళ్ళే ఉన్నారు అనే టాక్ గట్టిగా ఉంటుంది. సో అది బాగా వైరల్ అవుతుంది ఈ మధ్యన. ఓన్లీ మా టీవీకి సంబంధించిన వాళ్ళే అక్కడ మా హవా నడుస్తుంది అంటారు. సో మీరేమంటారు? అంటే ఎవరన్నా మనం ఒక ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోవాలి కదా. అలా మాట ఇవ్వి అంటే మాట ఇవ్వాలి. మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడాలి. ఓకే, సో దీన్ని బట్టి అర్థమైంది ఏం మాట ఇచ్చారు. మాట ఇవ్వికి గట్టిగా మాట ఇచ్చినట్టు, మాట ఇవ్వి అన్నప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారేమో. ఏమో అలా ఉంటుందని నేను అనుకోను, కానీ కొంతమంది చెప్తుంటే అవును కదా అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు కంటెస్టెంట్ని అడిగినా చెప్పలేదు ఈ విషయం, అది కంప్లీట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో కంటెస్టెంట్ల గురించి కొన్ని అడిగే ముందు, అంటే పాత రోజుల్లో మనకి అదే పూర్వం మన ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు అనేవి విన్నాం ఎక్కువ. ఒక 20 మంది 30 మంది కలిసి ఉండేవాళ్ళు. సో బిగ్ బాస్ హౌస్ని చూస్తుంటే నాకు అదే ఇది చూసినంతసేపు వాళ్ళకి ఫస్ట్ సలాం కొట్టాలనిపించింది. ఎందుకంటే వీళ్ళ కొద్ది రోజుల్లోనే ఎన్ని గొడవలు ఇంత రచ్చ అయినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఎలా ఉండేవాళ్ళని. అది వేరు ఇది వేరు. బిగ్ బాస్ లో అదే పనిగా పోక్ చేస్తారు కదా. గొడవలు పెట్టుకోకపోతే నువ్వు నామినేషన్ అని చెప్పించి కత్తులతో పొడుచుకో, నెత్తిన లేదు పెయింట్ పోసుకో, నెత్తిన చెప్పేసుకో, ఇలా రకరకాల స్టైల్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కడో ఒక చోట చిన్న చివుక్కుమంటది అవతల వాళ్ళ మీద. సో అక్కడి నుంచి మనస్పర్ధలు గొడవలు స్టార్ట్ అవుతాయి. సో డైరెక్టర్ నేను పేర్లు అడిగేస్తా వాళ్ళ గురించి మ్యాటరు, ఎందుకంటే శేఖర్ బాస్ అనే వ్యక్తి నిర్మమాటంగా ఉన్నది చెప్పేస్తారని డైరెక్ట్ కొంతమంది పేర్లు అడుగుతా. వాళ్ళు ఏంటి, మీరు చూసేటప్పుడు ఎలా ఉన్నారు, మీరు వచ్చేసరికి ఎలా ఉన్నారు, అంటే 2 ఫేస్లు అంటారు ప్రతి ఒక్కరికి. మీరు మొత్తం 2 ఫేస్లు అందరినీ చూసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనియా అని అడుగుతాం అనుకో. సోనియా ఫస్ట్ మనిషి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. తర్వాత ఫస్ట్ రోజు సెకండ్ రోజును ఈ ఆరెంజ్ విషయంలో తను నువ్వు ఆరెంజెస్ ముట్టుకోవడానికి వీలేదండి. ఆరెంజెస్ నువ్వేమైనా కొన్నావా, బిగ్ బాస్ హౌస్ నువ్వేమైనా నడుపుతున్నావా, నువ్వెవరు చెప్పడానికి, నువ్వెవరు రూల్స్ పెట్టడానికి, ఇక్కడ పెడితే బిగ్ బాస్ పెట్టాలి అని అడిగి గొడవ అయింది. బట్ తర్వాత ఎందుకు వచ్చిన కొత్తలోనే గొడవలు ఫ్రెండ్లీగా ఉంటే పోలా అని చెప్పి నేనే అమ్మాయికి కాస్త మంచిగా మాట్లాడి సో సెట్ అయ్యామనుకున్నాం. కానీ తను ఇలాగే అందరితోనూ గొడవలు పెట్టుకునే మెంటాలిటీ, కావాలని ఏదో రకంగా ఇప్పుడు ఈ ఆరెంజ్ ఆవిడకి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఒకటి చేస్తుంది, అలాగే ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఇష్యూ చేసి అవతల వాళ్ళని కార్నర్ చేయాలి అని చెప్పి అనుకునే మెంటాలిటీ. సో దీనివల్ల ఆవిడ లబ్ధి పొందుతుంది అనుకుంటుంది, కానీ బయట చెడ్డ అవుతుంది అని తెలియట్లా. ఇలాంటి వాళ్ళకి 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ ఎక్కువ రోజులు ఉంచవచ్చు. ఆ రకంగా ఎన్ని వారాలు ఉంటే అంత రెమ్యునరేషన్ బాగానే వస్తుంది. బట్ ఆ నెగిటివిటీ మీకు జనాల మనసులో అయితే గెలవదు, అది ఖచ్చితంగా విన్ అయ్యే ఛాన్స్ ఉండదు. మేబీ అంత నెగిటివిటీ అని చూపించుకుంటూ లాస్ట్ వరకు కూడా తీసుకెళ్ళినా అక్కడికి వచ్చేసరికి బయట సోనియా చూసుకుంటే చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది. సో ఒక 2 వ్యక్తుల మధ్యన దాగోని నడుస్తుంది అని అంటారు. సో దానికి ఏమంటారు? మన కొంతమంది విశ్లేషకులు, కొంతమంది రాజకీయ నాయకులు చెప్తుంటారు, వారి భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నారు అని. అలా వాళ్ళిద్దరి భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నట్టు ఉంది. ఏమన్నా పోతే వాళ్లే పోతారు, లాగే నేను సేఫ్గా ఉంటాను అన్నట్టుగా. బట్ అది నాట్ షూర్, నేను రెగ్యులర్గా అంత గట్టిగా చూడట్లేదు. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఆవిడ నుంచి బయటపడితే తప్ప మంచి పేరు రాదు వాళ్ళకి అన్నట్టుగానే బయట టాక్ నడుస్తుంది. సో అండ్ కిరాక్ సీత, అంటే సీత వచ్చేటప్పుడు ఫస్ట్ వీక్ ఎలా ఉందో అని చూసుకుని చాలా డల్గా ఉంది, అసలు డిస్టర్బెన్స్గా ఉంది. బట్ నాకు సార్ కూడా ఫస్ట్ వీక్ గట్టిగా చెప్పేశారు. సో సెకండ్ వీక్లో నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత కనిపిస్తుంది, కిరాక్ కనిపిస్తుంది. సెకండ్ వీక్లో తను అంటే ఏంటో చూపించుకోండి. మీకు తనలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఏంటి? కిరాక్ సీత అంత పెద్ద ర్యాప్ లేకపోయినా ఏదో హాయ్ అన్న తిన్నావా అది అడగడం, చిన్న ఇవేంటంటే తనకి ఒక సింపతి ఉండేది నా మీద. సింపతి అంటే ఏదో నేను ఏడ్చానని కాదు, పాపం అందరూ తింటున్నారు, వీడు వెజిటేరియన్ ఏం తినట్లేదు, వీడికి ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటుంది. సో దొంగతనాలు వేసుకుంటున్నప్పుడు నాకు ఒక నిమ్మకాయ కావాలి. బేసికలీ నిమ్మకాయలు కూడా ఏదో కాస్త నిమ్మరసమైన తాగుదాం, ఎనర్జీ డౌన్ అవుతుంది అనుకున్నప్పుడు
ఫ్రిడ్జ్లో తను అన్ను పెడుతున్నప్పుడు ఒక నిమ్మకాయ కొట్టేస్తే కామ్గా ఉండు అని చెప్తే తీసుకోన్నా పర్లేదు నన్ను తీసుకోన్నా అండ్ ఓకే. సో మంచి మనసు. ప్యూర్ హార్ట్. ఓకే. అండ్ అందరిలో కూడా ఒక స్టార్ ఉంటాడు అనమాట, ప్రతి ఇంట్లోనూ కూడా. ఈ ఇంట్లో ఎందుకో బాగా స్టార్లా అనిపిస్తాడు. సో మణికంఠ. సో వచ్చిన డే వన్ రోజు నుండే స్టార్ట్ చేస్తారు. సో ఏంటి అతను మాస్క్ వేసుకుని ఆడుతున్నారు అంటారా లేకపోతే ఏంటి? అంతే, మంచి మంచి నటుడు. సెంటిమెంట్లు ఎప్పుడు పండించుకోవాలో, ఎప్పుడు సింపతి పండించుకోవాలో తనకి బాగా తెలుసు. నాకెందుకు ఆ గేమ్ స్టైల్ నచ్చదు. ఇప్పుడు తల్లిదండ్రి చనిపోయింది కూడా గేమ్ కోసం అడుగుతున్నప్పుడు నీకు నా సంగతి తెలియదు, నేను ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చానో తెలియదు అంటే, నేను అలాంటి పరిస్థితుల నుంచి వచ్చాను కాబట్టి నువ్వు నా గేమ్ ఇచ్చేసి వెళ్ళిపో, అంతేనా? అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ అడిగారు కదా ఈ టాపిక్ మీద, ఒకసారి మాట్లాడారు కూడా. అదే చెప్పాను, నేను ఇంత కష్టపడి వచ్చాను తెలుసా, నేను ఎంత కష్టపడి వచ్చాను. సో నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి మేమందరం వదిలేసి వెళ్ళిపోవాలా? మేము అంత కష్టపడి వచ్చావు కాబట్టి నేను నామినేట్ చేయకూడదు. నువ్వు అంత కష్టపడి వచ్చావు కాబట్టి నువ్వేం చేసినా భరించాలా? కాదు కదా. ఆట ఆడు, అంతేగాని ఫ్లాష్ బ్యాక్లు చెప్పి. సో అది నాకు నచ్చదు. సో జెన్యున్గా ఆడతాం అనుకోవచ్చు. లేదు. సో నిఖిల్ ఆడడానికి శక్తి కూడా ఉండాలి కదా. శక్తి ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇట్లా లాగే వదలు పడేస్తే ఎక్కడో ఎలక బిల్ల పడ్డట్టు పడ్డాడు. పడ్డం ఓకే, నీకు బక్కడు కాబట్టి పడ్డావు. పడిన తర్వాత లేచేవా లేదా, అది ఇంపార్టెంట్. పడ్డంగానే టక్కుని లేవాలి. లేవలేదంటే మణికంఠ అదే చెప్తున్నా. పడ్డం ఓకే, పడిన తర్వాత లేవాలి. అంతే. సోనియా అయినా సరే పడ్డది, పడ్డ తర్వాత లేచిన వాడే. పేరుకి కెరటం అని పట్టుకుంటే కెరటం పడి లేస్తుంది, నువ్వు పడి అక్కడే ఉన్నావు, లేవలా. సరే, నిఖిల్ చూసుకుంటే అంటే డే 1 నుండి ఒక 1 టైం ఆల్రెడీ నామినేషన్లో కూడా ఉన్నారు. తర్వాత నుండి ఇంకా కంటెంట్లో ఉన్నారు కాబట్టి ఇంక ప్రాబ్లం లేదు. సో తన గేమ్ స్టార్టింగ్ ఎండింగ్ ఎలా అనిపించింది తనలో? స్టార్టింగ్ కొంచెం యాక్టివ్గా ఉండే నిఖిల్. తర్వాత ఏదో గొడవలు అయిన తర్వాత ఎందుకో ఒక 3 రోజులు చాలా డల్గా అనిపించాడు. తర్వాత అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది అనే ఒక మోడ్లోకి వచ్చినట్టున్నాడు. సో ఫస్ట్లో ఉన్న అగ్రెషన్ అయితే లేదు. అలానే చాలా మంచిగానే ఉంటాడు మనిషి. నాతో కూడా చాలా మంచి బిహేవియర్. ఇంకా ఈ పెద్దోడా చిన్నోడా మనకు సంబంధం లేదు, అది పక్కన పెడితే దాని గురించి ఎవరేమనుకున్నా నిఖిల్ పర్సనల్గా నాతోటి మంచిగా ఉంటాడు. మిగతా వాళ్ళందరితో కూడా చాలా మంచిగానే ఉంటాడు. అండ్ నేను కూడా అదే అడుగుతున్నా, అంటే పర్సనల్ వాళ్ళ ఒపీనియన్ వీళ్ళ ఒపీనియన్ నాకు వద్దు. శేఖర్ భాష స్టార్టింగ్ డే 1 రోజు అండ్ వచ్చేసిన రోజుకి ఎలా కనిపించారు అనేది మనకు కావాలి. డే 1 రోజు కన్నా నేను వచ్చే రోజు ఇంకా నిఖిల్ మంచిగానే అనిపించాడు నాకు. అప్పటికీ అదే మంచితనం ఉంది. సరే, ఆవిడ ఓదార్పు యాత్రలు ఏవో కొనసాగుతున్నాయి, అది కూడా మంచితనం లాగానే చూడాలి మనం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.